ప్రైజ్ ద లార్డ్. దేవునికి భయపడేవాడెవడు, ఆయన్ని తిరస్కరించేవాడెవడు? సామెతలు 14:2 మనకి వివరిస్తుంది. యథార్థంగా ప్రవర్తించేవాడంట యెహోవాకు భయపడువాడంట, కుటిలమైన మార్గాల్లో నడిచేవాడంట ఆయన్ని తిరస్కరించేవాడంట. ఈ వచనం ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, అతని భక్తి మధ్యలో ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. ఒక వ్యక్తి నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవిస్తున్నాడంటే అది అతనికి దేవుని పట్ల ఉన్న భయభక్తులకి నిదర్శనం. దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన కనుదృష్టి మనల్ని పరిశీలిస్తుంది అని గ్రహించి ఎప్పుడు చెడు మార్గాలు ఎదురైనా సరే మంచి మార్గాల్లో నడవడానికి ప్రయత్నిస్తాడే తప్ప ఎప్పుడు కూడా చెడు మార్గాలు నడవడానికి ధైర్యం. ఇది యెహోవా యందు భయభక్తులు గలవాడి యొక్క ప్రవర్తన. తన చేతల్లో అంటే తన జీవిత విధానాల్లో, తన చేసే ప్రతి పనిలో కూడా నాకు దేవుడంటే భయం ఉన్నది, దేవుడు అనేవాడు ఉన్నాడు అని తన ప్రవర్తన నిరూపిస్తారు. భక్తి అనేది మన మాటల్లో కాదండి, మన నడవడికలోని, మన నిజాయితీలో కనిపించాలి. అప్పుడే దేవుణ్ణి మనం గణపరిచినట్టు, లేకపోతే ఆయన మనం ప్రత్యక్షంగా తృణీకరిస్తున్నారు. కాబట్టి ఇందులో మీరు ఏ స్థితిలో ఉన్నారు? మాటల్లో దేవుణ్ణి గణపరిచే స్థితిలో ఉన్నారా, లేకపోతే మీ నడవడికలోని, మీ నిజాయితీలో దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనే స్థితిలో ఉన్నారా? మీరే తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ.